నమస్తే అన్న. నమస్తే. రాబోయే ఎన్నికల్లో నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? చంద్రబాబు లేదంటే జగన్? జగన్. జగన్ ఎందుకండి? జగన్ పథకాలు పెట్టినవి నవరత్నాలు అయినా సరే చేసిన పథకాలు చాలా చేశారండి. ఉమ్, చంద్రబాబు అలా కాదండి. ఒక డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అన్నారు. డ్వాక్రా మహిళలు రుణమాఫీ అన్నారు, కనీసం ఏమీ కూడా చేయలేదు. లాస్ట్లో పసుపు కుంకుమ కోసం అనేసి 3,000 అంత ఇస్తే ఆ మహిళలందరూ మరి జగనన్న గారికి ఓటేశారు. ఈసారి కూడా జగనన్న చేసింది అయితే లోటేం లేదు, అందరికీ మంచి చేశారు. ఇప్పుడు జగన్ అన్న కొత్తగా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. అలాగే చంద్రబాబు మేనిఫెస్టో, ఎవరి మేనిఫెస్టో అని మీరు నమ్ముతారు? అబద్ధాల మేనిఫెస్టో ఎన్ని చేసినా అనవసరం అండి చంద్రబాబు నాయుడు గారు. జగన్ అన్నది పద్ధతిగా ఇస్తాడు కాబట్టి, ఇంకా జెన్యులుగా చేస్తాడు కాబట్టి పక్కా చేశాడు. 500 ఈ 4,000 50 సంవత్సరాలకి ఇచ్చేస్తే మన రాష్ట్రాన్ని ఇంకా అడిగి తినబెట్టేస్తారండి. ఓకే, పథకాలతో పాటు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, స్కూళ్ళు బాగు చేసి అయితే ఇంకా అనకూడదు, ప్రైవేట్ స్కూళ్ళు కూడా కాయవండి, అంత నీట్గా చేశారు స్కూళ్ళు. నిజంగానే అంటే ఈ రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ అవన్నీ కూడా చాలా హ్యాపీ. అనగా వెళ్తే ఇప్పుడు పంచాయతీ బిల్డింగ్లు అంతే ఎక్కడో పాత బంగ్లాల్లో ఉండేయండి. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూడండి సచివాలయాలు ఎలా ఉన్నాయో. ఓకే, మరి సచివాలయాల వల్ల మంచి జరిగిందా మీకు? మంచి జరిగిందండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇబ్బంది పడకుండా, ప్రతి ఒక్కరికి ఏ ఏ పని కావాలంటే ఆ పని ఆ ఎంప్లాయ్ ఉన్నాడు అక్కడ. ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా చేశారండి. ఇంకా ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా, విభేదాలు లేకుండా జగనన్న గారు అందరికీ కూడా చేశారు. మరి జగన్ అన్న ఇస్తున్న పథకాలే చంద్రబాబు ఇస్తామంటున్నాడు, మరి నమ్ముతారా ప్రజలు? ఇంకా ఎన్ని అబద్ధాల మాటలు ఇంతకుముందు ఎలక్షన్లో కూడా చెప్పారు కదండి చంద్రబాబు నాయుడు. అది మన జనాలు ఎలా నమ్ముతారు? ఇప్పుడు ఏదో 4,000 పెన్షను అనేసి అంటున్నారు. ఈ 3,000కే దిక్కులేదు కానీ 4,000 అతను ఎలా ఇస్తాడు? ఇప్పుడు జగనన్న రాష్ట్రాన్ని అప్పుల పాల్లో పెట్టండి అన్నాడు, మరి అతను ఏ ఉద్ధరిద్దామని వస్తాడు? అంటే జగన్ అన్న ఇచ్చే పథకాలనే మళ్ళీ చంద్రబాబు అమలు చేస్తా అంటే కొత్త ఇస్తామంటున్నాడు. మరి శ్రీలంక అయిపోద్ది ఈ పథకాల వల్ల అని చెప్పేసి చంద్రబాబు ఒకప్పుడు అన్నాడు కదా, దాని గురించి మీరు ఏమంటారు? మరి నేను చెప్పింది కూడా అదే కదండి. ఇప్పుడు జగనన్న ఏదో అప్పుల్లో రాష్ట్రాన్ని అప్పుల్లో పెట్టేస్తున్నాడు, మరి అతనే ఈ మేనిఫెస్టోలు పెట్టి దేనికండి? ఇప్పుడు ఇతను ఎక్కడైనా ఇంట్లో డబ్బులు తీసి పెట్టేస్తాడా? ఇదంతా అబద్ధాల మాటలు కదా. ఈ జగన్ మాటల గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. జగనన్న అయితే ఇంకా మాట అన్నాడంతే కంపల్సరీగా ప్రతి పని కూడా చేసి పెడుతున్నాడు. ఒంటరిగా జగన్ వస్తున్నాడు, 3 పార్టీలు కలిసి చంద్రబాబు వస్తున్నాడు, ఎలా ఉంటుంది? 3 కాదండి, 5 పార్టీలు వచ్చినా సరే చేసేది ఏమి ఉండదండి.